ఏపీ సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రాష్ట్రం మొత్తం ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ఒకసారి అందరిలో కూడా ప్రాక్టీస్ చేయించడం, అందరినీ భాగస్వాములు చేయాలనుకుంటున్నాం. 1 కోటి మంది మినిమం, దానికంటే ఎక్కువ వస్తే మంచిది. అందరిలో కూడా ఏ ఒక్క వర్గమో, ఏ ఒక్క ప్రాంతమో, ఏ ఒక్క కులమో మతమో కాకుండా అందరూ ఆచరించాల్సింది యోగా. ప్రైవేట్ గవర్నమెంట్ విద్యా సంస్థలు, ప్రైవేట్ ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులు అన్ని దిక్కల్లా ఏర్పాటు చేయాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. అదే సమయంలో అమరావతిలో జరిగే యోగాంధ్ర 25,000 మంది, అది కూడా పోయినసారి మనం విశాఖపట్నం బీచ్ పక్కన రోడ్డు మీద మనం చేశాం. ఈసారి ఏదైతే కృష్ణా నది వెస్ట్ బైపాస్ రోడ్ ఎగ్జాక్ట్గా కృష్ణా నది పైన బైపాస్ రోడ్డు పైన 25,000 మంది పట్టేట్టుగా ఏరియా ఐడెంటిఫై చేస్తున్నాం. అక్కడ యోగాంధ్ర మనం నిర్వహిస్తున్నాం. ఇది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సైట్. అమరావతి అందాన్ని కూడా ప్రపంచానికి చూపించే అవకాశం వస్తుంది. ఎందుకంటే బ్యూటిఫుల్ ప్లేస్, ఆ ప్లేస్ను కూడా మనం ఇది చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రతి థీమ్కి కూడా, ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక థీమ్ను కూడా ఇచ్చాం. అవి కూడా నేను చూపిస్తాను. ఇంకొక పక్క ప్రతి జిల్లా కేంద్రంలో కూడా చేస్తున్నాం. మండల కేంద్రం, జిల్లా కేంద్రం ఇవి కూడా చేస్తున్నాం. అక్కడ కూడా మినిమం ఒక 2-3 వేల మందితో వాళ్ళు కూడా చేయాల్సిన అవసరం ఉంది. సేమ్ డే ఎన్ని ప్లేసెస్ వీలైతే అన్ని ప్లేస్. లాస్ట్ టైం ఎట్లయితే లాగిన్ చేశారో అదే మరి ఈసారి లాగిన్ అవుతారు. వాళ్ళు ఎక్కడికక్కడ చేస్తారు. సేమ్ టైం, సేమ్ థీమ్, సేమ్ యోగా, అన్ని యూనిఫామ్గా ఉంటాయి. ప్రధానమంత్రి గారు ఏ ప్రోటోకాల్ అయితే ఫాలో అవుతారో అదే ప్రోటోకాల్ అదే టైంలో మనం ఫాలో అవుతున్నాం. త్రూఅవుట్ ది స్టేట్ సేమ్ ప్రోటోకాల్, దాంట్లో డీవియేషన్ లేదు. ఇంకొక పక్కన ఉండవల్లి, శ్రీశైలం ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్లో కూడా దగ్గర ఒక 56 ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో పెడుతున్నాం. దేవాలయాల్లో 24 ప్రధాన దేవాలయాలు, 148 6A, 386 6B ఇలాంటి దేవాలయాల్లో కూడా పెడుతున్నాం. ఇంకొక పక్కన పోటీలు కూడా గ్రామం వారిగా, మండల వారిగా, జిల్లా వారిగా, రాష్ట్ర స్థాయిలో 4 దఫాలుగా పోటీలు కూడా పెడుతున్నాం. రాష్ట్ర స్థాయిలో 18-20, రాష్ట్ర స్థాయిలో గ్రాండ్ ఫైనల్ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నాం. యువత, మహిళలు, విద్యార్థుల్లో యోగా పట్ల ఆసక్తిని పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేస్తాం. అదే మరి ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్, ఇప్పుడు వాళ్ళకు కూడా యోగా ఎక్కడెక్కడ ప్రాక్టీస్ చేపిస్తున్నాం. దానివల్ల డెలివరీ చాలా ఈజీగా అవుతుంది. సేఫ్ డెలివరీ, సిజేరియన్ ఆపరేషన్స్ ఇవన్నీ అవసరం లేని పరిస్థితి వస్తుంది. ఒక కాన్ఫిడెన్స్ వస్తూ ఉంది. ఇవన్నీ కూడా స్వర్ణాంధ్ర 2047లో భాగంగా ఇవన్నీ చేస్తాం. అల్టిమేట్గా ఒక 10 లక్షల మంది సర్టిఫైడ్ యోగా సాధకులను తయారు చేయాలనుకుంటున్నాం. ఈ సంవత్సరం 1,50,000 నుంచి 2,50,000 వెళ్తాం. అది 10 లక్షల వరకు తీసుకెళ్తాం. ఇక్కడ ఎంపానల్మెంట్ కూడా తయారు చేస్తాం. ఎంపానల్మెంట్ తయారు చేసి సంజీవనిలో కూడా లింక్ పెడతాం. ఎవరైనా కావాలంటే సంజీవని పేషెంట్లందరూ కానీ, ఎవరు అవసరమైతే వాళ్ళు కానీ వీళ్ళని ట్రైనర్స్గా ఉపయోగించుకునే వెసులుబాటు కూడా ఇస్తాం.
ఓబరైజేషన్లో ఎట్లయితే మనం రేటింగ్ ఇస్తాం, ప్రతి ఒక్కరికి రేటింగ్ కూడా పెడతాం. రేటింగ్ కూడా పెట్టి ఆ రేటింగ్ ప్రకారం ఎక్కడికక్కడ వాళ్ళకు కావలసిన వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకునే ఏర్పాటు కూడా చేస్తాం. దేశంలో మనకుండే వారసత్వ సంపదని ఇప్పటి వరకు స్పెషలైజ్ చేసి ప్రజల్లోకి తీసుకుపోయిన ఏజెన్సీస్ ఉన్నాయి. ఒకటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్, అదే మాదిరిగా జగ్గు వాసుదేవన్ ఈషా ఫౌండేషన్, అదే సమయంలో బ్రహ్మకుమారీస్ యోగా, ఇంకొక పక్కన ఇప్పుడు ఆర్ట్ఫుల్నెస్ దాజీ కూడా కొత్తగా పెట్టారు, బాబా రామ్దేవ్. ఇవన్నీ కూడా అనుసంధానం చేసి అవన్నీ కూడా తయారు చేస్తాం. ఇప్పుడే ఇక్కడ సత్యనారాయణ రాజు గారు అడ్వైజర్, వారు చేసిన పని మీరు చూస్తే దగ్గర 21 వ్యాధులకి స్పెసిఫిక్ యోగా తయారు చేశాడు. 15 నుంచి 20 నిమిషాలు. ఆర్టరీ డిసీజ్ ఉంటే ఏం చేయాలి, ఒబెసిటీ ఉంటే ఏం చేయాలి, బ్రానికల్ ఆస్మా ఉంటే ఏం చేయాలి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్ ఉంటే ఏం చేయాలి, స్ట్రోక్, యాంగ్జైటీ డిజార్డర్, డిప్రెషన్, ఇన్సోమినియా, మైగ్రేన్ అండ్ ఆస్టియోఆర్థరైటిస్, ఇలాంటి లో బ్యాక్ పెయిన్, సర్వైవల్ స్పాండిలోసిస్, మెటబాలిక్ సిండ్రోమ్, అదే మరి ఇంకొక పక్కన ఓవరీ సిండ్రోమ్, పిఓఎస్, ఇరిటబుల్ బోవల్ సిండ్రోమ్, క్యాన్సర్, స్ట్రెస్ డిజార్డర్, క్రానిక్ కిడ్నీ డిసీజ్, ఇలాంటి ఒక 21 తయారు చేశారు. ఈ 21కి ఒక ఎక్సర్సైజ్ చేసి ఈ 21 కూడా అందుబాటులో పెడతాం. వారి ఆధ్వర్యంలో మంత్రి గారు వీరంతా కూడా